లో వారి యొక్క ప్రార్థనలో కాటన్ గారిని గుర్తు చేసుకుంటారు. సో, అది ఎలా ఉంటుందంటే, నిత్య గోదావరి స్నాన పుణ్యోదయ మహామతి స్మరామ్యంగిలేయ దేశీయం కాటనుం తం భగీరథం. అంటే వాళ్ళ శ్లోకంలోనే, వాళ్ళ ప్రేయర్‌లోనే కాటన్ అనే పదాన్ని పెట్టుకొని, ఆయన గురించి స్మరించుకుంటూ, ఒక భగీరథుల్లా ఆయన్ని తలుచుకుంటూ, మా ప్రాంతాలను ఎంతో సుభిక్షం చేశాడని ఎంతో కృతజ్ఞతతో ఉంటారు ఆయన పైన. సో, తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలో 13వ స్థానంలో ఉండేది రెవెన్యూ. ఈ ఆనకట్ట కట్టిన తర్వాత రెండవ స్థానంలోనికి వచ్చింది. ఒకటో స్థానం కూడా తంజావూరు. అక్కడ కూడా ఆయన ఆనకట్ట కట్టాడు. మొదటి 2 స్థానాలు నియర్ బై ప్రాంతం కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో లేదంట. రెవెన్యూ ఎక్కువ ఇచ్చే ప్రాంతం. ఓన్లీ బికాస్ ఆఫ్ కాటన్ గారు. సో, ఆయన సజెస్ట్ చేసేదేమంటే, ఓన్లీ ఒక ఇరిగేషనే కాదు, నావిగేషన్ కూడా. అంటే సరుకుల రవాణాకు కూడా సముద్రయానాన్ని ఉపయోగించుకోవచ్చు అనే గొప్ప ఐడియాస్ కూడా అప్పుడు గవర్నమెంట్‌కి ఇచ్చి దాన్ని అమలు చేసి చూపించాడు. ఇంకా చెప్పాలంటే చాగంటి కోటేశ్వరరావు గారు గాని, గరికపాటి నరసింహారావు గారు గాని, వీరు కూడా కాటన్ దొర గారు చేసిన సేవలు వారి యొక్క ప్రవచనాల్లో అనేక సార్లు చెప్పారు. ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడొచ్చు. రాజమండ్రిలో ఆయన పేరు మీద ఒక మ్యూజియం కూడా పెట్టారు. ఆయన ఏ టూల్స్ వాడాడు, ఆయన ఫోటోస్ అన్నీ కలిపి రాజమండ్రిలో ఒక మ్యూజియం పెట్టారు. సో, ఇంత గొప్ప సేవ చేసిన కాటన్ దొర గారు దాదాపు 3.6 కిలోమీటర్స్ లెంత్ ఉండే ధవళేశ్వరం ప్రాజెక్టు, 1.2 కిలోమీటర్స్ లెంత్ ఉండే ప్రకాశం బ్యారేజ్. సో, ఇంత గొప్ప కట్టడాలు కట్టించి భారతదేశంలో ఇరిగేషన్‌కే ఒక ట్రెండ్‌ని సృష్టించి, ఒక భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిన ఒక బ్రిటిష్ గవర్నమెంట్‌లో పనిచేస్తూ వారు ఎంతో వారి ఒత్తిడిల మధ్య వారు వద్దన్నా కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ భారతదేశాన్ని ప్రేమించి ఇచ్చిన కాటన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలా భారతదేశంలో సేవ చేసిన అనేక మంది క్రైస్తవ మిషనరీలకు నా యొక్క హ్యాట్స్ ఆఫ్ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.